అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. ఇప్పటివరకు చంద్రయాన్ లాంటి ప్రయోగం చేసి భారత్ను ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలిపిన ఇస్రో ఇప్పుడు ఏకంగా సూర్యుడిని లక్ష్యంగా చేసుకుని ప్రయోగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3ని సూర్యుడి చుట్టూ పరిభ్రమింపజేసే దిశగా అడుగులు వేస్తోంది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా నింగిలో కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు వీలవుతుంది. ఇస్రో శ్రీహరికోట నుంచి రేపు సాయంత్రం 4:08 PSLV C-59 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రోబా 3 శాటిలైట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోకి చేర్చనుంది. మంగళవారం మధ్యాహ్నం 2:38 నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించారు. విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టి అన్నట్లు కృత్రిమ సూర్యగ్రహణాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ఈ ప్రయోగంలో 2 ఉపగ్రహాలను వినియోగిస్తోంది ఇస్రో. ఇందుకోసం సూర్యుడి బాహ్య వలయం కరోనా నుండి స్టడీ చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇది సవాలుతో కూడుకున్నదైనప్పటికీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా మొదటి సూర్యుడి బాహ్య వలయంలో వాతావరణం ఎలా ఉంటుందో స్టడీ చేయనుంది. ప్రస్తుతం ఈ మిషన్ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో తాజాగా తమ వెబ్సైట్లో పేర్కొంది. గ్రహణాన్ని సృష్టించే ప్రోబా 3 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఈ నెల 4న సాయంత్రం 4 గంటలకు ముహూర్తంగా ఎంచుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అద్భుత ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌకగా పేరుగాంచిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని ఇందుకు వినియోగించుకోనుంది ఇస్రో. ఇక ప్రోబా 3 మిషన్లో ప్రత్యేకతలు ఒకసారి గమనిస్తే ఇందులో ఓ కల్టర్ శాటిలైట్, కరోనా గ్రాఫ్ శాటిలైట్ అనే 2 ఉపగ్రహాలు ఉంటాయి. ఓఎస్సీ సూర్యకాంతిని లేదా సూర్యరశ్మిని నిరోధించేందుకు రూపొందించిన 1.4 మీటర్ల డిస్క్ కలిగి ఉంటుంది. ఇది 150 మీటర్ల దూరంలో దాదాపు 8 సెంటీమీటర్ల వెడల్పుతో నీడను సృష్టిస్తుంది. ఈ నీడలో కరోనా గ్రాఫ్ శాటిలైట్ CSC అమర్చడం జరుగుతోంది. ఇందులో 5 సెంటీమీటర్ల అపర్చర్తో కూడిన టెలిస్కోప్ ఉంటుంది. ఈ 2 ఉపగ్రహాలు ఒకే లైన్లో కరెక్ట్గా ఉంటాయి. ఈ అమెరికా ఆపోజీ వద్ద జరుగుతోంది. భూమి నుంచి దాదాపు 60,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటంతో ఉపగ్రహం స్థిరంగా ఉంటుంది. ఇక ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ డైనమిక్స్లో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను స్టడీ చేసేందుకు సోలార్ కరోనా గురించి ఈ ప్రయోగం ద్వారా అధ్యయనం చేస్తారు. దీంతో అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై కూడా అవగాహన వస్తుంది. సౌర తుఫానులు, కరోనా నుంచి విడుదలయ్యే ఇతర సౌర వ్యర్థాలతో భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను అవి ఏ రకంగా ధ్వంసం చేయగలవో అంచనా వేయవచ్చు. అయితే కరోనాను పరిశీలించడం అత్యంత కష్టమైన పని. సూర్యుడి నుండి వచ్చే కాంతి కరోనాలో ఉన్న అత్యంత కాంతివంతమైన పాయింట్ కంటే 10 లక్షల రెట్లు ఎక్కువ కాంతి ఉంటుంది. దీంతో టెలిస్కోపులకు కూడా ఈ ప్రయోగ దృశ్యాలను పరిశీలించడం సాధ్యపడదు. అయినప్పటికీ ఇస్రో అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు అన్వేషణ మొదలుపెట్టింది. 1930లో కనుగొన్న కరోనా గ్రాఫ్లో ఉండే అకలిటింగ్ డిస్కులు సూర్యకాంతిని అడ్డుకుంటాయి. సూర్యకాంతి నిటారుగా కాకుండా కాస్త వంపుతో ఉండటంతో కరోనా అంతర్భాగం పూర్తిగా కాకుండా కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది. దీని ద్వారా సహజ పద్ధతిలో ఏర్పడే సూర్యగ్రహణం కరోనాను పరిశీలించేందుకు మార్గం సుగమం చేస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంటుంది. అంతేకాదు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఇలాంటి సవాళ్లకు సమాధానంగా
ప్రోబా 3 డిజైన్ ఉంటుంది. వీటన్నింటినీ ఛేదించేందుకు ప్రోబా 3ని తయారు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రోబా 3 సృష్టిస్తున్న కృత్రిమ సూర్యగ్రహణంతో కరోనాలో ఏం జరుగుతుంది, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏకదాటిగా 6 గంటల సమయం పాటు పరిశీలించి ఒక అంచనాకు రావచ్చు. ఈ సందర్భంగా సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి విశ్లేషణ కూడా ఖచ్చితత్వంతో చేయవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి కరోనా మధ్య గ్యాప్ ఏర్పడటంతో ఇప్పటి వరకు ఎలాంటి స్టడీ బయటకు రాలేదు. ఇక ఈ మిషన్ విజయవంతమైతే గ్యాప్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయనే అంశాన్ని శాస్త్రవేత్తలు బయటి ప్రపంచానికి తెలిపే అవకాశం ఉంది. మొత్తానికి ప్రోబా 3 ప్రయోగం సక్సెస్ అయితే సౌర పరిశోధన రంగంలో విప్లవాత్మకమైన అంశాలు వెలుగు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించిన పలు అంశాలు, అక్కడి పరిసర వాతావరణంపై చోటు చేసుకునే మార్పులు, ఆ మార్పుల ప్రభావం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి.